నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్ 'దేవర' సినిమా రిలీజ్‌కి ఉంది. ఇప్పుడు ఏపీలో ఎక్కువ థియేటర్లు ఇచ్చారు అని జెప్పేసి తెలుస్తుంది. అది కూడా పవన్ కళ్యాణ్ సపోర్ట్‌తో. అంటే పవన్ కళ్యాణ్ ఏదో స్ట్రాటజీతో ఈయనకి అంటే ఎన్టీఆర్‌కి థియేటర్లు ఇస్తున్నట్టు అంటున్నారు. అంటే ఏంటి సార్ ఇది పొలిటికల్ అవుతుందంటారా మూవీ కూడా? ఖచ్చితంగా. అంటే జూనియర్ ఎన్టీఆర్ ఏ పని చేసినా అది పాలిటిక్స్‌లోకి వెళ్ళిపోతుంది. జూనియర్ ఎన్టీఆరే కాదు, పవన్ కళ్యాణ్ పాలిటిక్స్‌లోకి వెళ్ళినాక అనేక అంశాలు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి పొలిటికల్ క్యారెక్టర్‌ని అవి సంతరించుకుంటాయన్నమాట. వాటికి పొలిటికల్ రూపు అనేది, రాజకీయ రంగు అనేది అద్దపడుతుంది. ఇక్కడ ఏమైందంటే ఇప్పుడు 'దేవర' ఏందంటే 6 ఏళ్ల తర్వాత సోలోగా జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వస్తున్న సినిమా. అంతకుముందు 'అరవింద సమేత' 2018లో వచ్చింది. దాని తర్వాత అతను సోలోగా చేయలేదు. 'త్రిబుల్ ఆర్'లో జాయింట్‌గా చేశాడు. సో అందువల్ల అతని కెరీర్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు. తనకి ఇప్పటికిప్పుడు పాలిటిక్స్‌లోకి ఎంటర్ అయ్యే ఇంట్రెస్ట్ కానీ ఏమి లేదు. కంప్లీట్‌గా తను సినిమా కెరీర్ మీదనే దృష్టి పెడుతున్నాడు. కాకపోతే కొన్ని తన కంట్రోల్‌లో లేని కొన్ని విషయాల వల్ల కావచ్చు, లేదు తన యాటిట్యూడ్ వల్ల కావచ్చు, తను ఒక సెక్షన్‌కి యాంటీ అయిపోయాడు బలంగా. ముఖ్యంగా తెలుగుదేశాన్ని సపోర్ట్ చేసే సెక్షన్‌కి బాగా యాంటీ అయిపోయాడు. దానికి కారణాలు అందరికీ తెలుసు. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్‌ని ఒకప్పుడు 2009 ఎలక్షన్‌లో చంద్రబాబు బాగా వాడుకున్నాడు క్యాంపెయిన్‌లకి దానికి. దాని తర్వాత లోకేష్ రంగంలో దిగేసరికి జూనియర్ ఎన్టీఆర్‌ని పక్కన పెట్టేశాడు. దాంతో జూనియర్ ఎన్టీఆర్ హర్ట్ అయ్యాడు. ఎందుకంటే అప్పట్లో చిన్నపిల్లోడు జూనియర్ ఎన్టీఆర్ కూడా, పెద్ద ఏజ్ లేదు. తను రాజకీయాల్లో కలలు కన్నాడు. చుట్టూ ఉన్నోళ్ళు కూడా కాబోయే సీఎం అన్నట్టుగా ఇతను బిల్డప్ షాట్లు వేశారు. దాంతో ఇతను కూడా అది అనుకున్నాడు. కానీ ఆ కలలన్నీ ఆడేసలేని. అంతకుముందు కూడా యాక్చువల్గా జూనియర్ ఎన్టీఆర్‌ని చంద్రగుప్తుడుతో పోలుస్తుంటారు. అంటే వాళ్ళ మదరు అఫ్సల్ వైఫ్ కాదు, తర్వాత పెళ్లి చేసుకున్నాడు. బట్ ఆమె ఒక సంగీత టీచరు, మ్యూజిక్ నేర్పించడానికి వాళ్ళ ఇంటికి వస్తే తను హరికృష్ణ డ్రాప్ చేసే క్రమంలో ఆమెతో రొమాన్స్ ఏర్పడింది. దాని తర్వాత ఇంట్లో చెప్పి పెళ్లి చేసుకున్నాడు. కానీ అది ఎవరికి ఇష్టం లేదు నందమూరి ఫ్యామిలీలో. సో దానివల్ల ఏమైందంటే ఇతను ఒక అవుట్ సైడర్గానే పెరిగాడు నందమూరి ఫ్యామిలీలో. కాకపోతే పెద్ద ఎన్టీఆర్, సీనియర్ ఎన్టీఆర్ ఇతన్ని కొంత దగ్గరగా చేర్చి తన పేరు అదే పెట్టాడని కూడా చెప్తారు. ఏదేమైనా అప్పటి నుంచి జూనియర్ ఎన్టీఆర్ నందమూరి ఫ్యామిలీలు కలపలేదు. రెండవది ఏంటంటే మొత్తం ఫ్యామిలీలో ఒక బాలకృష్ణ తప్ప ఎవరు కూడా చూడ్డానికి అందగాడు అని చెప్పుకోవడానికి ఎవరు లేరు వాళ్ళు, అంత పెద్ద ఫ్యామిలీ ఉన్నప్పటికి కూడా. సో ఇతనికేమో ఇతని లక్కు వాళ్ళ బ్యాడ్ లక్కు తాత రూపం వచ్చింది. దాంతో ఇతను అథెంటిక్ వారసుడైపోయాడు. సో మిగతా వాళ్ళు కాలేదు. దాంతో ఇతను తొక్కేయాలని అప్పట్లోనే తారక రత్నానికి 9 సినిమాలు ఒకే రోజు ఓపెన్ అయినాయి. అప్పట్లో అది సంచలనం. 2001లో ఒకే రోజు 9 సినిమాలు తారక రత్నకి. ఎందుకైనాయంటే తారక రత్న ఏదో గొప్ప అందగాడనో గొప్ప ఆర్టిస్టుని కాదు, జూనియర్ ఎన్టీఆర్ని తొక్కేయాలి అనేది రానియకుండా మొగ్గలోనే తుంచేయాలంటారు కదా, అలాగా ట్రై చేశారు. కానీ వాళ్ళ బ్యాడ్ లక్, ఇతని లక్. ఆ 9 అన్నీ కంప్లీట్ కాలేదు, కొన్ని అయినాయి. అతను పెద్దగా కెరీర్ ఎట్లా అయిందో, అతని లైఫ్ ఏమైందో తెలుసు మనకి. ఏదేమైనా అతని విషాదంగా ముగిసిపోయింది. జూనియర్ ఎన్టీఆర్ని ఎవరు ఆపలేకపోయాడు. ఇతను మెల్లగా ఎదుక్కుంటూ వచ్చాడు. చాలా హార్డ్ వర్క్ చేశారు. డ్యాన్సులు కావచ్చు, డిక్షన్ కావచ్చు, యాక్టింగ్ కావచ్చు, అన్నిట్లో అతను ఎప్పటికప్పుడు గ్రో అవుతూనే ఉన్నాడు. సో ఈ క్రమంలో తనకి అవసరమైనప్పుడు చంద్రబాబు ఏం చేశాడంటే ఇదే నందమూరి ఫ్యామిలీని కలిపేశాడు. చంద్రబాబు ఇటువంటి ఘటన సమర్థుడు అని తెలుగులో ఒక పదం ఉంది. అంటే దేన్నైనా కూడా ఆయన అనుకుంటే చేయగలరు. అలాగే కలిపేశాడు. తన బంధువులైన నారనే వాళ్ళ ఇంటి అమ్మాయిని పెళ్లి చేశాడు. ఇవన్నీ చంద్రబాబు చేయగలిగాడు. మళ్ళీ చంద్రబాబుకి ఇబ్బంది వచ్చేసరికి తను పక్కన పెట్టేశాడు. దాంతో మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ స్ట్రగుల్ స్టార్ట్ అయింది. సో ఈ క్రమంలో మళ్ళీ చంద్రబాబు, లోకేష్ జూనియర్ ఎన్టీఆర్ని తాము యూజ్ చేసుకుందాం అనుకున్నారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ ఈసారి తెలివిగా మనం రాజకీయాలకు దూరంగా ఉన్నాము, మనం అనుకున్నప్పుడు మనం వాళ్ళకి పోయి ఉపయోగపడద్దని అనుకున్నారు. కానీ వైసీపీ జూనియర్ ఎన్టీఆర్ ఎలిమెంట్ని
ఇండైరెక్ట్గా వాడుకోవడం మొదలుపెట్టి దాన్ని తను ఖండించలేకపోయాడు. అందుకని తాత పేరున్న ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి జగన్ పేరు మార్చినప్పుడు నామకే వాస్తేదా అన్నాడు తప్ప ఖండించలేదు. అట్లాగే భువనేశ్వరం మీద చాలా ఘోరమైన నిందలు వైసీపీ వేసినప్పుడు కూడా ఇతను దాన్ని గట్టిగా ఖండించలేదు. చివరికి చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ ఖండించలేదు, మద్దతు తెలపలేదు, ఒక సానుభూతి ప్రకటన కూడా లేదు. దానివల్ల ఏమైందంటే ఖచ్చితంగా తెలుగుదేశం వర్గాల్లో జూనియర్ ఎన్టీఆర్ పట్ల వ్యతిరేకత వచ్చింది. ఇంకా బాలకృష్ణ అయితే ఓపెన్ అప్ కూడా అయిపోయాడు. ఆయన ఎవరో ఖండించలేదంటే ఐ డోంట్ కేర్ అన్నాడు. తర్వాత సీనియర్ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు ఉన్నప్పుడు కూడా తీసేయండి, అవి ఇప్పుడే తీసేయండి అని వీడియోలోనే వినబడేటికి చెప్తున్నాడు. సో ఇది మెల్లగా గ్యాప్ పెరిగిపోయింది. ఇప్పుడు దేవర్ని మేము ఫ్లాప్ చేస్తాం, మేము చూడం అని అంటున్నారు. కొత్తగా ఇంకొక ఇలా పరిణామం జరిగింది. అదేంటంటే నందమూరి మోక్షజ్ఞ రంగంలోకి వచ్చాడు. సో ఇప్పటివరకు జూనియర్ ఎన్టీఆర్కి యంగ్ ఒక రైవల్ నందమూరి ఫ్యామిలీలో ఎవరు లేరు. దాంతో ఇప్పుడు మోక్షజ్ఞని రైవల్గా పెట్టి నిజమైన నందమూరి వారసుడు మోక్షజ్ఞి, అందుకని అతని పేరు కూడా నందమూరి తారక రామారావు మోక్షజ్ఞ తేజ అని పెట్టారు. ఇప్పుడు పేరు పెట్టారు. అంటే క్లియర్గా ఇతనే ఎన్టీఆర్ తప్ప ఈ ఎన్టీఆర్ కాదు అనేది వాళ్ళు నెరేటివ్ తీసుకెళ్లారు. సో బాలకృష్ణ సహజంగానే తన కొడుకుని ప్రమోట్ చేయాలనుకుంటాడు. ఈ యాంగిల్లో దేవరని ఫ్లాప్ చేయడం ఎలా అనేది ఇప్పుడు ఈ తెలుగుదేశం వర్గాలు కావచ్చు, కమ్మ సామాజిక వర్గం కావచ్చు, నందమూరి అభిమానులు కావచ్చు, వీళ్ళు ట్రై చేస్తున్నారు. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్కి వేరే అజెండా ఉంది. దీన్ని ఉపయోగించుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రాములు పవన్ కళ్యాణ్ అప్రోచ్ అయ్యారు. సో పవన్ కళ్యాణ్ ఏం చేశాడంటే వీళ్ళ షోలకి నెంబర్ ఆఫ్ షోలకి 27 రిలీజ్ అవుతుంది కదా, ఆ రోజు 12 గంటల నుంచి షో స్టార్ట్ అయితే 6 షోలకి పర్మిషన్ ఇచ్చారు. 28 నుంచి 9 రోజుల పాటు 5 షోలు వేసుకోవచ్చు. అట్లాగే టికెట్ రేట్ల పెంపుకి మల్టీప్లెక్స్లో 135 వరకు, సింగిల్ థియేటర్లో అప్పర్ క్లాస్ 110 వరకు, లోవర్ క్లాస్ 60 వరకు పెంచుకునే వెసులుబాటు కూడా పవన్ కళ్యాణ్ కల్పించాడు. అందుకనే జూనియర్ ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్కి, తర్వాత చంద్రబాబుకి, తర్వాత కందులో దుర్గేష్ సినిమాటోగ్రఫీ మినిస్టర్కి థ్యాంక్స్ చెప్తూ ట్వీట్ కూడా చేశాడు. అంటే ఇది పవన్ కళ్యాణ్ ఎందుకు చేశాడు? జూనియర్ ఎన్టీఆర్ మీద పవన్ కళ్యాణ్కి ఎందుకు ప్రేమ? ఒక పక్క బాలకృష్ణ యాంగ్రీగా ఉన్నాడు, చంద్రబాబు కూడా అంత ఇంట్రెస్ట్గా లేడు. రేట్లు పెంచుకోవడం వరకు ఓకే, కానీ షోలు అవన్నీ వద్దనుకున్నాడు చంద్రబాబు. అయినా పవన్ కళ్యాణ్ ఎందుకు ఇది చేశాడు అనేది వాళ్ళ చర్చ. ఎందుకు చేశాడంటే మళ్ళీ పవన్ కళ్యాణ్కి ఒక హిడెన్ ఎజెండా ఉంది. అదేంటంటే అల్లు అర్జున్కి జూనియర్ ఎన్టీఆర్ కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయి, పెర్ఫార్మెన్స్లో కానీ డ్యాన్సుల్లో కానీ వీళ్ళిద్దరి దీన్ని. అందుకని రెండోది పాన్ ఇండియా మూవీగా దేవరని తీసుకెళ్తున్నారు. ఆల్రెడీ పుష్ప 2 కూడా రాబోతుంది. పుష్ప పాన్ ఇండియాలో సక్సెస్ అయింది. కాబట్టి అల్లు అర్జున్ని దెబ్బ కొట్టాలంటే మామూలుగా చిన్న గీత పెద్ద గీత అని మనకి సామెత ఉంది. ఒక గీతని చిన్నది చేయాలన్నా పెద్దది చేయాలన్నా దాన్నేమి ముట్టుకోకుండా కింద దానికంటే చిన్నగా గీస్తేమో ముందున్నది పెద్ద గీత కనిపిస్తుంది, దానికంటే పెద్దగా గీస్తేమో ముందున్నది చిన్న గీత అయిపోతుంది. అలాగే ఎన్టీఆర్ని ప్రమోట్ చేయడం ద్వారా అల్లు అర్జున్ని దెబ్బ కొట్టాలి అనేది ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఉన్న టార్గెట్. అందుకనే జూనియర్ ఎన్టీఆర్ని పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తున్నాడు అన్న ఒక వాదన వస్తుంది. ఇది కన్విన్సింగ్గా ఉంటుంది. ఇది నిజమా కాదా తెలియదు, కానీ వినడానికి కన్విన్స్గానే ఉంది. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య రైవల్రీ ఏ స్థాయిలో ఉందో మనకు అర్థమవుతుంది. మొన్న కూడా జానీ మాస్టర్ విషయంలో కూడా ఓపెన్గా ఏ విషయంలో ఎంటర్ కానీ అల్లు అర్జున్ దీంట్లో ఎంటర్ అయిపోయి ఆ బాధితురాలకి నా సినిమాలు అన్నిట్లో ఇస్తాను, మా బ్యానర్లో గీతా ఆర్ట్స్లో ఇస్తాను అని ప్రకటించాడంటే అందరూ కూడా షాక్ అయ్యారు. ఇదేంటి నీ సినిమాలో కేశవ్కు మాత్రం నువ్వు సపోర్ట్ చేస్తావు నిందితుడికి, ఇక్కడేమో బాధితురాలు అంటావు, అప్పుడేమైంది నీ బాధితురాలి ప్రేమ అని కూడా అతను అడుగుతున్నా. నేను కూడా దాని మీద వీడియో చేశాను. అంటే ఇక్కడ ఏంటంటే పవన్ కళ్యాణ్ మనిషి కాబట్టి, తను జనసేన మనిషి కాబట్టి అల్లు అర్జున్ రంగంలో దిగాడు. అసలు ఈ అమ్మాయి దగ్గర కేసు పెట్టించిందే అల్లు అర్జున్ అని కూడా ఒక పుకారు ఉంది.